200 కోట్లు ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ని పరిష్కరించవచ్చని మీరు ఎక్కడో కామెంట్ చేశారు. ఈజ్ ఇట్ పాసిబుల్? బెంగళూరులో 30 ఏళ్లుగా మనకంటే కొన్ని విషయాలు దరిద్ర పరిపాలన వల్ల ఓకే గొప్ప నగరం, మరి టెక్నాలజీ కేంద్రంగా అయింది, మన గొర్రపడే నగరం. ఒకప్పుడు మైసూర్ మహారాజా కాలం నుంచి చాలా అందమైన నగరం, పిక్చర్ పోస్ట్ కార్డు. కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకుండా 30 ఏళ్ళుగా నాశనం చేశారు. మన రాజకీయం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో దారుణంగా ఉన్నా కూడా హైదరాబాద్ నగర భవిష్యత్తును కాపాడడంలో అన్ని పార్టీలు మంచి పాత్ర పోషించారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు మంచి పునాదులు వేస్తే రాజశేఖర్ గారు దాన్ని కొనసాగించారు. రాజకీయంగా వాళ్ళకి మళ్ళీ ఉప్పు నిప్పు. అవును, ఆయన చేసింది మరింత కొనసాగించి పేరు పొందే ప్రయత్నించాడు, కానీ నువ్వు చేసే కాబట్టి ఆపాలన చేయాల. కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని కొనసాగించారు. అవును, దాంతో ఏమైంది, మనకి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఒక మంచి మెట్రో కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ మొదల నుంచి ఉంది, రోడ్ల విస్తరణ కావచ్చు, మనకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా చేయాలంటే 1,00,000 కోట్లు కావచ్చు. చెన్నై పట్టణం నగరం 2 లక్షల కోట్లతో ఒక ప్రణాళిక తయారు చేస్తుంది. దీనికన్నా చాలా గట్టి ఏర్పాటు చేస్తుంది. చెన్నైలో కూడా అవినీతి ఉంది, డిఎంకే అవినీతి ఎందుకు లేదు, ఉంది. అవును, ఉన్నా కూడా కనీసం మన నగరం బాగు చేస్తున్నాం, రాష్ట్రం బాగు చేస్తున్నాం అన్న బుద్ధి ఉంది అక్కడ. మనకు ఓపుకుంటే రేపు పొద్దున 5-6 ఏళ్ళలో 10 ఏళ్ళలో 1,00,000 కోట్లు చేద్దాం. ఓకే, కానీ ఈవేళ ఉన్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవడం కోసం డబ్బు కాదు కావాల్సింది, వ్యవస్థను మార్చడం. ఉదాహరణకు మెట్రో ఉన్నది, అవును, ఎంఎంటీఎస్ ఉన్నది, మరి ఆర్టీసీ ఉన్నది. అరే ఉదాహరణ సంబంధం ఉందా? మీరు అందరూ ఉంది ప్రజల రవాణా కోసం కదా. అవును, ప్రపంచంలో ఏ గొప్ప నగరమైనా చూడండి మీరు, అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఒకే సంస్థ, ఒకే టికెట్. ఆ టికెట్తో ఎవరు దేనిలోనే ఎక్కచ్చు. కామన్ టికెట్, కామన్ కార్డు. వాళ్ళు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటారు. మెట్రో వచ్చిన దానికి ఇక్కడ బస్సు ఉంటుంది, అక్కడి నుంచి ఎంఎంటీఎస్ నుంచి మరొకటి ఉంటుంది. ఓకే, 1800 మంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జంక్షన్లో. ఓకే, ట్రాఫిక్ ఒకసారి చూడండి మీరు. దీనికి మీకు డబ్బులు పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు, డబ్బులు కాబట్టి కోఆర్డినేషన్ పెట్టండి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఏర్పాట్లు చేయండి. ఓపుకుంటే ఆ తర్వాత ఒక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే నగరం అంతా ఫుట్పాత్స్ వస్తాయి. ఆ తర్వాత చూద్దాం, కొంచెం ఆలస్యంగా చేద్దాం. 20,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు మెట్రో చూడండి, క్లిక్కిరిసి వెళ్తుంది. ఏమయ్యా ఎందుకు ఫ్రీక్వెన్సీ పెంచట్లేదు సార్? కోచెస్ లేవు. ఎందుకు కోచెస్ లేవు సార్? డబ్బు లేదు. ఎంత డబ్బు కావాలా? 300 కోట్లు పెడితే 30 కోచ్లు వస్తాయి, 10 ట్రైన్స్ వస్తాయి, ఫ్రీక్వెన్సీ పెంచుతాం. 22,000 కోట్లు ఖర్చు పెట్టానే, ఏడాదికి వడ్డీల డబ్బే 1500-1600 కోట్లు అవుతుంది. 300 కోట్లు మీరు పెట్టలేకపోతున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ బాగు చేసి హైదరాబాద్ను ఆదర్శంగా చేసి ఇక్కడ పెట్టుబడులు ఉపాధి కల్పన పెంచడం కోసం, ప్రజలకి సౌకర్యాలు పెంచడం కోసం 300 కోట్లు రుణంగా ఇవ్వలేరా మీరు? ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చేసింది. ఇంకా ఆ శక్తి లేకపోతే మీకు పరిపాలన చేత కాదు. పరిపాలన